ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ని బాదం మరియు కాజుని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే దాంట్లో సేమియా వేసి వీటిని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి, ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్ అయ్యాక కొంచెం ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో మిల్క్ బాగా మరిగేదాకా పెట్టాలి. ఇలా ఇప్పుడు బాగా పాలు మరుగుతున్న టైంలో వేయించి పెట్టుకున్న సేమియా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఆగాలి. బాగా మరిగేంతసేపు ఆ సేమియా కొద్దిగా ఉడికేయాలి అందులో. ఇప్పుడు ఈ సేమియా ఉడికింది ఈ పాలల్లో. సో ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ యాడ్ చేసుకున్నాక ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఆ షుగర్ అందులో కరిగిపోతుంది. తర్వాత ఇలా ఇలాచి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 1 మినిట్ సిమ్లో పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. టేస్టీగా ఉండే సేమియా స్వీట్ ప్రిపేర్ అయింది. కొంతమంది ఇలా కాకుండా ఇంకెక్కువ మిల్క్ ఉంటే తినాలనిపిస్తుంది కనుక కొన్ని పాలు మరిగించి ఈ స్వీట్లో వేసి కలుపుకొని తింటే అది కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. మిల్క్ యాడ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఎంతో టేస్ట్గా ఉంటుంది, ఎంతో ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ కీర్ నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like and subscribe my channel and please click on bell icon for my upcoming videos.